వెల్కమ్ బ్యాక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ మీ ద షేడీ గాయ్. చాలా రోజులైంది నాకు తెలుసు వీడియో పెట్టి. కొన్ని కారణాల వల్ల కొంచెం వీడియో పెట్టడానికి, రికార్డ్ చేయడానికి టైం దొరకలేదు. బట్ మనం ఐఎమ్ బ్యాక్ అని చాలాసార్లు వీడియోలో చెప్తూ ఉంటాను. బట్ ఈసారి నిజంగానే బ్యాక్ అనమాట. సో వీడియో ఏం చేయాలని చాలా తెగ ఆలోచిస్తున్నాను. బట్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో నాకు ఈ సినిమా ఒకటి కనిపించింది అనమాట. చాలామంది ఫుల్ హైప్ ఇస్తున్నారు, థియేటర్లో చూడాలి, ఖచ్చితంగా మీరు చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలని. సో దీన్నే ఎందుకు రివ్యూలా పెట్టకూడదని అనుకుంటున్నాను. మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. ఈరోజు నేను అబ్సెషన్ అనే మూవీ చూసాను అనమాట, హాలీవుడ్ మూవీ. అండ్ మూవీ అయితే రియలీ గుడ్ గైస్, నిజంగా చెప్తున్నాను. ఇట్ బ్లూ మై మైండ్ అవే. దట్ టేకింగ్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ కాన్సెప్ట్ కూడా చాలా బ్రిలియంట్గా సెలెక్ట్ చేసుకున్నారు. సో స్టోరీ అయితే చాలా సింపుల్. హీరో వాళ్ళ ఫ్రెండ్ని లవ్ చేస్తాడనమాట, కానీ చెప్పడానికి భయపడతాడు. సో వన్ విష్ విల్లో అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో దాంట్లో నువ్వు ఏ విష్ తీసుకున్నా అది వెంటనే నిజమైపోతుంది. సో వాడేం విష్ చేసుకుంటాడంటే, ఆబ్వియస్లీ తను లవ్ చేయలేదని విష్ చేసుకుంటాడు. కానీ ఆ విష్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేదే ఈ స్టోరీ. లిటరలీ ఒక మనిషి మీద మనం అబ్సెస్ అయితే ఎంత దూరం వెళ్తాము అన్నది ఈ సినిమాలో మనం క్లియర్గా చూస్తాము. స్టార్టింగ్ నుంచే మనం స్టోరీకి హుక్ అయిపోతాం అనమాట. అండ్ జంప్ స్కేర్స్ గైస్, నిజంగా థియేటర్లో చూస్తే మీకు ఈ జంప్ స్కేర్స్ నిజంగా మీరు భయపడతారు. ఆ జంప్ స్కేర్స్కి అంత బాగున్నాయి. అండ్ సౌండ్ మిక్సింగ్ కూడా చాలా బాగుంది. థియేటర్ డాల్బీ అట్మాస్ థియేటర్లో చూస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఈ సినిమాలో మెయిన్ పర్ఫార్మర్ వచ్చేసి హీరోయిన్ అనమాట. హీరోయిన్ అన్నా విలన్ అన్నా కొంచెం ఒకే దగ్గర ఉంటుంది ఈ సినిమాలో. అండ్ తన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు తనే సినిమా మొత్తం ఉంటుంది, తనే మనల్ని సినిమా మొత్తం భయపెడుతుంది అనమాట. నిజంగా అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ నిజంగా కొన్ని సీన్స్ అయితే మాత్రం చేతిలో పాప్కార్న్ ఉంటే ఇలా పైకి ఎగిరిపోద్ది గాళ్ళు, అలాంటి సీన్లు ఉన్నాయన్నమాట కొన్ని. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఒక యూట్యూబర్ అంట. ఆ ఛానల్ పేరు దట్ వాజ్ బ్యాడ్లే ఏదో ఉంటుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. ఒక 1 million సబ్స్క్రైబర్స్ అంతమంది ఉన్నారు. ఆ ఛానల్ చూస్తే అతను కామెడీ వీడియోస్ ఏవో చేస్తూ ఉన్నాడు. కానీ ఇలాంటి సినిమా తీసాడంటే నేనే నమ్మలేకపోతున్నాను. లిటరల్గా టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ పాజిటివ్ విషయానికి వస్తే యాక్టింగ్, అందరూ యాక్టింగ్ చాలా బాగా చేశారు, ఎస్పెషలీ ఆ అమ్మాయి. ఆ తర్వాత జంప్ స్కేర్ ఎలిమెంట్స్ అండ్ సౌండ్ నిజంగా చాలా బాగున్నాయి. అండ్ కొన్ని సీన్స్లో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి జంప్ స్కేర్స్ ఉంటాయి అనమాట. డైరెక్షన్ చాలా బాగుంది, డైరెక్షన్, టేకింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. అండ్ కొన్ని సీన్స్ కట్ అవుతున్నప్పుడు మనకి నవ్వు వస్తుంది అనమాట. ఆ విధంగా ఈ సినిమా అయితే తీశారు. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీ ఆస్పెక్ట్ రేషియో వేరుగా ఉంటుంది అనమాట. అంటే మనం రెగ్యులర్గా మూవీస్ చూస్తే స్కోప్లో చూస్తాం అనమాట. సో మొత్తం స్క్రీన్ అంతా ఫిల్ అవుతుంది. కానీ దీని రేషియో వేరు. సో ఒక స్క్వేర్లో ఉంటుంది. ఇటు బ్లాక్ బార్స్ ఉండడం వల్ల కొంచెం డిస్ట్రాక్టింగ్ అనిపించింది. సో అదొకటి నచ్చలేదు నాకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇది మూవీ నెగిటివ్ కాదు, సెన్సార్ అనమాట. మన ఇండియా సెన్సార్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, సెన్సార్ బోర్డు. సో కొన్ని వాటిలో కట్స్, సెన్సార్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో దానివల్ల కొంచెం ఆ జోన్ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు అనిపించింది అనమాట. దాని తర్వాత మళ్ళీ వెంటనే హుక్ అయిపోతాంలేండి. సో అంతే, ఇంకా పెద్ద నెగిటివ్స్ ఏం లేవు. సో అది మూవీ అయితే చాలా బాగుంది, డెఫినెట్గా మీరు చూడాల్సిన సినిమా. నెక్స్ట్ వీక్ ఓటీటీలో వచ్చేస్తుందంట. సో నేనైతే థియేటర్లో చూడమని చెప్తాను. ఆ ఓటీటీలో చూస్తే ఆ సౌండ్ ఫీల్, ఆ థ్రిల్లింగ్ ఫీల్ రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే థియేటర్లో ఆ స్పీకర్ క్లోజ్డ్ ఆడిటోరియంలో చూస్తే బాగుంటుంది. అదిగా ఇది అబ్సెషన్ మూవీ రివ్యూ. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయి. మ్యాక్సిమం 3 daysకి ఒక వీడియో వచ్చేటట్టు ప్లాన్ చేస్తాను అనమాట. అండ్ షార్ట్స్, రీల్స్ కూడా డైలీ వస్తున్నాయి, నేను పెడుతున్నాను. వీడియోసే పెట్టట్లేదు, షార్ట్స్, రీల్స్ మనం పెడుతున్నాము. షార్ట్స్ చూడండి అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేసి ఇందులో రీల్స్ కూడా చూడండి, చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటా, బాయ్.